నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ లో ఇవాళ నాతో డైరెక్టర్ RGV ఉన్నారు. రాము గారు, సో మీతో ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? సినిమాతో స్టార్ట్ చేద్దాం. సో వంగవీటి గతంలో మీరు చెప్పినట్టు తెలుగులో లాస్ట్ సినిమా కాదు, కరెక్టేనా? లాస్ట్ సినిమా కాదు, అది లాస్ట్ సినిమా అని చెప్తున్నాను కదా. లాస్ట్ సినిమా కాదు అన్నారుగా ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు. నేను మాట మీద నిలబడను అని మీకు తెలుసు కాబట్టి నేను చెప్పిన నమ్మరు, కానీ నా మీద ఒట్టేసి చెప్తున్నా ఇదే నా లాస్ట్ సినిమా అని చెప్పా. మరి నాగార్జున మీకు ప్రపోజ్ చేశారు, శివ 2 తీద్దాం అని చాలా మంది అడిగారు. అది వేరే లాంగ్వేజ్ లో వచ్చు. నేనేమంటున్నానంటే, శివతో ఘనంగా తెలుగులో కెరీర్ ప్రారంభించిన రాము మళ్ళీ అంతే ఘనంగా నాగార్జునతో తెలుగులో కెరీర్ క్లోజ్ చేస్తారు అని మేము భావిస్తున్నాం, అలా కదా? ఇప్పుడు 2 పాయింట్స్ అండి. ఒకటి, నాగార్జునతో నిజంగా ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్, బట్ ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి శివ 2, యూనో, బికాజ్ శివ అనేది ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో అప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఒక కాంటెంపరీ ఆస్పెక్ట్ లో వచ్చిన సినిమా అది, యూనో, అండ్ దట్ ఈస్ జస్ట్ సంథింగ్ డిస్కస్డ్ 3 days బ్యాక్ ఆన్ స్టేజ్. నీడ్ టు గివ్ మోర్ థాట్. సో ఏ టైప్ ఆఫ్ మూవీ ఉంటుంది ఆయనతో ఉంటే, నాగార్జునతో? అంటే అదే అన్నాను కదా, 2 రోజుల క్రితం ఊరిగా మాట్లాడడం. ఇట్ నీడ్స్ ఫర్దర్ డెలిబరేషన్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓం నమో వెంకటేశయ్య ఇట్లాంటి సినిమాలు చేస్తున్నారు. సో విచ్ యు ఆర్ వెరీ, మీకు చాలా ఇష్టమైన జోనర్ సినిమాలు, రైట్? సో ఇంకా మీ సినిమాల గురించి చాలాసార్లు చెప్పారు ఇప్పటికే మీరు. అసలు అది సక్సెస్ ఫెయిల్యూర్ మీరు పట్టించుకోరు. ఏ డైరెక్టర్ అయినా కూడా సక్సెస్ కొట్టాలని సినిమా స్టార్ట్ చేస్తాడు, కానీ హిట్ ఆఫ్ కొట్టాలని మీరు పట్టించుకోకపోయినా మీ లైట్లో లేకపోతే మీ టార్చ్ లైట్ వెలుగులో కొంతమంది వచ్చారు కదా డైరెక్టర్, వాళ్ళు చాలా మదన పడుతూ చాలా ఫీల్ అవుతున్నట్టు మీరు ఏమన్నా గమనించారు? అంటే ఎలాగా? అంటే మీ ఇన్స్పిరేషన్తో చాలా మంది డైరెక్టర్స్ అయ్యారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. శివ తర్వాత వచ్చిన క్షణక్షణం కానివ్వండి, రంగీలా కానివ్వండి, ఇట్లాంటి చాలా సినిమాలు ఇన్స్పిరేషన్ గా తీసుకుని. సో ఇప్పుడు వాళ్ళు చాలా మంది రాము ఏంటి, ఎందుకు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారు అని చాలా మంది మీ దగ్గర మీ ముందే అనకపోయినా వాళ్ళు ఫీల్ అవుతున్న విషయం మీకు తెలుసు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి గురించి నేను పట్టించుకున్నాను. సో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి, వేరే వాళ్ళ గురించి ఫీల్ అవడం, పట్టించుకోవడం, లాంటి మనుషుల గురించి అసలు పట్టించుకోను. సో బోత్ వేస్ ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్ టు మీ. సో కానీ మీ జాతి మీద జాతి వదిలేయండి, మనుషుల జాతి పక్కన పెట్టండి, మనిషి పిల్లల జాతి, బట్ మీ ఫెటర్నిటీ ఫెటర్నిటీ మనుషులేగా ఫైనల్ గా. ఫెటర్నిటీలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళ మనసులు వాళ్ళ మారవుగా. నా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, నేను వేరే గురించి పట్టించుకోను. వేరే వాళ్ళ పనులు మానేసి వేరే గురించి పట్టించుకోవడం గురించి అసలు పట్టించుకోను. సో దాని తర్వాత క్వశ్చన్ కి రిలవెన్స్ లేదు. సో వాళ్ళు బాధపడుతున్నారా, ఏడుస్తున్నారా, మొత్తుకుంటున్నారా, లోకున్నారా, సంబంధం. సో సొసైటీ, మనుషులు, యాక్చువల్గా సొసైటీ అంటే మీకు అంటే సొసైటీ స్ట్రక్చర్ ఇష్టం ఉండదు, రైట్? ఇష్టం ఉండదండి నేను అన్నా, బట్ ఐ థింక్ ఐ అండర్స్టాండ్ ఇట్ అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ మోర్ హ్యాపీలీ. ఎందుకు చెప్తున్నానంటే, మీరు మనుషుల్ని కొంతమందిని లైక్ చేస్తారు అంటే సమ్ సార్ట్ ఆఫ్ మీకు నచ్చినట్టుంటే వాళ్ళతో వాళ్ళ కంపెనీని మీరు లైక్ చేస్తారు. నాట్ నెసెసరీ. యాక్చువల్గా నాకు ఒక పర్టికులర్ మనిషి మీద ఇంట్రెస్ట్ ఉండటం అనేది ఎప్పుడు జరగదు. అది సిచ్యువేషన్ బట్టి, టైమింగ్ బట్టి, లేకపోతే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కోషెంట్లో, లేకపోతే వాళ్ళకున్న ఒక ఎబిలిటీ కోషెంట్లో నన్ను ఎంత ఎంగేజ్ చేయగలుగుతారో వాళ్ళ మాటలో అనే దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నో జెండర్ డిఫరెన్స్? నో జెండర్ డిఫరెన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇంటెలిజెన్స్ వరకు వచ్చేపాటి. సో అంటే ఇందులో సినిమాకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మీ సినిమాతో పనిచేసే వాళ్ళు, ఇట్లాంటి డిఫరెన్స్ ఏమైనా ఉంటాయి? అంటే జనరల్ గా సినిమా రంగానికి చెందిన వాళ్ళు కానివ్వండి, లేదా పర్టికులర్ గా మీ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి? మీరు క్లోజ్ గా మూవ్ అయ్యి నేను ఆ పర్టికులర్ సినిమా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు కొన్ని పరిచయాలు, దాంట్లో పనిచేసే వాళ్ళకి ఆ ప్రాక్సిమిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైం పీరియడ్ లో ఐ మైట్ బికమ్ క్లోజ్ టు దెమ్. సో ఇప్పుడు మూమెంట్ సినిమా అయిపోయిన తర్వాత టీం మారినప్పుడు నాకు అసలు ఒక ఫ్రెండ్స్, ఒక కంటిన్యూయింగ్ ఆస్పెక్ట్ ఉండదు. ఎందుకంటే ఐఎమ్ యాక్చువల్లీ టూ బిజీ టు హ్యావ్ స్మాల్ టాక్ విత్ ఎనీబడి. సో అంటే ఇప్పటి వరకు మీరు ఎవరి కంపెనీ కోరుకోలేదా? టు బి ఫ్రాంక్, నెవర్. హెల్త్ ఒక స్పెండ్ చేయాలి, నో. ఇన్ని సంవత్సరాల జర్నీలో నెవర్. వెరీ స్ట్రేంజ్. సో ఇప్పటిదాకా మీ మనసు దోచుకోలేదు ఎవరు? దోచుకున్న అమ్మాయిలు ఉన్నారా? అది ఫేజెస్ లో ఉంటుంది. ఐ మీన్ I can't generalize the whole thing. సో
కమింగ్ టు ఒక 15-16 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తే మిమ్మల్ని చాలా క్లోజ్ గా ఒకటి మీకు నచ్చినట్టు మీరు ఉంటారు, అంతా నా ఇష్టం టైపు. కానీ ఇంకోటి పొగడ్తలు కూడా మీకు ఇష్టం ఉండవు, తెలిసిపోయి ఎవడన్నా పొగుడుతున్నా యూనో ఎక్కువ మాట్లాడుతున్నారు తక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఈ మధ్య రాము తనే ఎక్కువ పొగుడుకుంటున్నారు అని అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి ఒకటి చెప్పండి. సపోజ్ మీరు శివ టు వంగవీటి, సో అప్పుడు మీ స్పీచ్ లో ఒక ట్విట్టర్ లో సంబడి మీకు ఒకటి అంటే ఎంత కొట్టినా ఇటు మళ్ళీ మళ్ళీ వస్తాడా అని సంథింగ్ అట్లాంటి ట్వీట్ ఏదో వచ్చింది. అంటే అసలు ఎందుకు మిమ్మల్ని జనాలంతా పట్టించుకుంటున్నారా? అంటే ఎవరన్నా మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? అది పొగడతాను అనుకుంటే నేనేం చేయను. అది కేవలం అలాంటి క్రిటిసిజం ని నాకు తెలిసి ఎవ్వరు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్పడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరే ఎంత కొట్టినా చావని పావురా అనమాట, నాకు ఏమిటంటే పాము అంటున్నాడు. ఈ పని అయిపోయిందంటే మళ్ళీ వస్తావురా అంటే ఆడికి అదొక బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్, బ్యాక్ హ్యాండెడ్ ఇన్సల్ట్ అనేది ఎనీబడీస్ గెస్. అది బేసిక్ గా పాయింట్ అది. సో నేను నన్ను నేను క్రిటిసైజ్ చేసుకున్నంత నాకు తెలిసి మొత్తం ఎవరు ఉన్నాడు ఎక్కడ. ఐ ఆల్వేస్ మేక్ జోక్స్ ఆన్ మై సెల్ఫ్. రాము తన గురించి తాను ఎక్కువ మాట్లాడుకుంటున్నారు బికాస్ తన గురించి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కాబట్టి. ఇప్పుడు మీరు ఒకసారి నా ట్విట్టర్ అకౌంట్ చూడండి. రోజుకి నేను లెట్ us say పుట్ సమ్ 10 ట్వీట్స్ అనుకున్నాం సార్ ఎగ్జాంపుల్కి. నా లాస్ట్ 1 year లో ఆర్ 6 months లో నా గురించి మాట్లాడి ఎన్ని ట్వీట్స్ మీరు చూడండి. ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడినప్పుడు అయితే నేను ఆన్సర్ ఇస్తాను స్పెసిఫిక్ క్వశ్చన్కి. నా గురించి అయినప్పుడు నా గురించి ఆన్సర్ ఇస్తాను. క్వశ్చన్ నా గురించి అయితే ట్వీట్ అనేది నేనే చేస్తాను కాబట్టి ఎన్నిసార్లు నా గురించి చెప్పాను మీరు ఒకసారి చూసుకుని నాకు చెప్పండి. అది కానీ కొంతమంది అన్న మాటల్లో ఏంటంటే రాము ఇంకా వయసు పెరుగుతోంది, వృద్ధాప్య దశలోకి వచ్చేటప్పటికి తన గురించి తను ఎక్కువ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కడు కూడా అండి ప్రతి వాడికి నోరు ఉంటుంది కాబట్టి ఆ నోటికి ఒపీనియన్ ఉంటుంది. ఒపీనియన్ అనేది మన డెమోక్రటిక్ ఆస్పెక్ట్ లో ఎనీబడీ కెన్ సే దట్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యేది ఏముంటది? బట్ సంబడీ ఈస్ టాకింగ్ అబౌట్ యు. ఇంతకు చెప్పాను కదా, వేరే వాడి గురించి పట్టించుకునే వాడి గురించి నేను పట్టించుకోను. అది నేను చెప్పేది. బికాస్ దర్ యూజ్లెస్ వర్క్లెస్ పీపుల్. ఎందుకంటే అదే వర్క్ వాడి మీద వాడు పెట్టుకుంటే ఈ మైట్ బి బెటర్ దెన్ వాట్ హీ ఈస్. దట్స్ ద పాయింట్. సో అంటే ఎందుకన్నానంటే అది పొగట్ట లేకపోతే క్రిటిసిజమా అనేది ఏంటంటే అంటే ఎవరు తన గురించి మాట్లాడలేదనో లేకపోతే ఎవరు తన గురించి హైలైట్ చేయట్లేదనో ఎవడు ఇష్టం వచ్చినట్టు అనుకునేవాడి. అది నేను చెప్పేది కదా. ఎందుకంటే అలాంటి వాళ్ళు మాటలకు వాల్యూ ఇచ్చి దానికి రియాక్ట్ అయ్యేంత టైం కానీ మెంటల్ ఎనర్జీగా నాకు లేదు. బికాస్ దేర్ ఇన్కాన్సిక్వెన్షియల్ పీపుల్ ఫర్ మీ. అలాంటి ఒపీనియన్స్ ఉన్నాడు. నా ట్విట్టర్లో మీరు చూస్తే 90% నన్ను హేట్ చేస్తారు. ఐ డోంట్ కేర్. దిస్ వన్ ఆఫ్ దెమ్. ఇలా దీనికన్నా 100 రెట్లు ఎక్కువ క్రిటిసిజం థింగ్స్ మాట్లాడతాను నా గురించి. సో ఇక పెద్ద హీరోలు మెగా హీరోలు కానివ్వండి లేకపోతే పెద్ద సినిమాల గురించి మీరు చేసే ట్వీట్ల గురించి కూడా ఏంటంటే they don't care actually, but you are continuously tweeting about mega heroes. That is the correct thing. They should not care is the correct thing. Like I don't care. Like ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను వేరే వాళ్ళు చేసిన నా గురించి మాట్లాడాను అంటే వాళ్ళు నా గురించి కేర్ చేయరు. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ డే. ద హోల్ పాయింట్ ఆఫ్ ఏ సొసైటీ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎన్ ఒపీనియన్ వెదర్ సంబడి కేర్స్ ఆర్ నాట్ ఈస్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్. సో అంటే రాము వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ సినిమాల గురించి మాట్లాడతారు, బట్ వాళ్ళు ఎవరు రాము గురించి కానీ రాము సినిమాల గురించి మాట్లాడరు. అండ్ ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరు తహతహలాడే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు పాయింట్, నేను ఎప్పుడన్నా ఒక హీరోని అప్రోచ్ అయినట్టు అన్నారు మీరు ఇంతవరకు ఎన్నో వస్తారు రాము ఫలానా హీరో దగ్గరికి వెళ్ళడానికి ఇంకా అయిపోయింది అక్కడే. ఇప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఎవరైనా చేయకపోతే దాని గురించి ఒక మీనింగ్ ఉంది. అసలు అప్రోచ్ అవ్వకపోతే ఎవరితోటి ఆ పాయింట్ ఏంటి అక్కడ? అసలు దీన్ని ఒక వన్ వే ఆఫ్ అప్రోచ్ అనుకోవచ్చు. ఇది ఎలా వన్ వే ఆఫ్ అప్రోచ్? ఒకవేళ నాకు వాళ్ళ అవసరం ఉందో మీరు అనుకుంటే నేను నెగిటివ్ కామెంట్స్ ఎందుకు పెడతాను? అసలు ఎవడన్నా పెడతాడు అది? సో ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ అనేవాళ్ళు ఇప్పుడు మీరు ఒక ఇండియాలో ఒక టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒక టాప్ 5 టాప్ 10 అనుకోండి, అందులో రాము ఒకళ్ళు. అండ్ మీ సినిమాలు టాప్ 100 లో ఇండియన్ సినిమాల్లో ఉన్నాయి. సో కానీ అందరితోనూ రాము సినిమాలు చేయగల కెపాసిటీలో ఇప్పుడు లేరా? అంటే ఏ హీరోతో అయినా సినిమా చేయగల కెపాసిటీలో ఇప్పుడు లేరా? అంటే దీనికి ఆన్సర్ కొన్ని 100 సార్లు ఇచ్చానండి. నాకే బోర్ పడుతుంది. ఎన్నిసార్లు మీరు అడిగాను అనేది. సో ఐఎమ్ జస్ట్ ఇరిటేటెడ్ విత్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఆన్సర్ చెప్పి నాకే బోర్ పడుతుంది. సో జస్ట్ లీవ్ ఇట్. బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను ఇదే కొన్ని 100 సార్లు ఎప్పుడు ఏ స్టార్ ని మనసులో పెట్టుకుని స్క్రిప్ట్ రాయను అని చెప్పా. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు మూడ్ వచ్చినప్పుడు ఆ టైటిల్ టైంలో
సడన్ గా నేను అమితాబ్ బచ్చన్ గారిని 3 సంవత్సరాలు కలలేదు. సడన్ గా ఒకరోజు నాకు సర్కార్ 3 ఐడియా వచ్చింది, వెళ్ళి కలిసాను, అయిపోయింది అంతే. ఇట్ ఈస్ అబౌట్ దట్. సో ఇక సినిమా విషయానికి వస్తే చాలా సినిమాలు అనౌన్స్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి, చాలా అందులో బయటికి రాని సినిమాలు చాలా ఉన్నాయి. అంటే జస్ట్ ఒక ఎఫెక్ట్ కోసం సినిమా అనేది ఒక ఐడియా నుంచి అది రావటానికి ఒక స్టోరీ తయారు చేసుకుని, లేకపోతే ఆ స్టోరీ వర్కౌట్ అవ్వట్లేదని మళ్ళీ ఆపేసి, లేకపోతే టైం పట్టచ్చు. ఒక్కొక్కసారి ఐ మైట్ అబాండన్ ఇట్, ఒక్కొక్కసారి ఐ మైట్ కమ్ బ్యాక్ టు ఇట్ ఆఫ్టర్ సమ్ మంత్స్. ఓకే, ఎనీ ఫిల్మ్ ఐ ఇంటెండ్ టు డూ, ఐ విల్ ఆల్వేస్ పుట్ ఇట్ అవుట్. సో అందులో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు, ఇంకొన్ని యాడ్ అవ్వచ్చు తర్వాత. సో 1 వీక్ కూడా 3 నెలల క్రితం వరకు ఎవడో అనుకోలేదు అసలు వస్తుంది సినిమా. సడన్గా వచ్చింది ట్రైలర్ అవుట్ ఆఫ్ ది బ్లూ. ఓకే, సో announcement of the picture is not a commitment to somebody to make the film. ఒక న్యూస్ ఐటమ్ లాంటిది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ బియాండ్ దట్. ఎప్పుడు దానికి వాల్యూ వస్తుంది, మీరు యాక్చువల్గా షూటింగ్ స్టార్ట్ చేసి యూఆర్ మేకింగ్ ఏ ఫిజికల్ ఆస్పెక్ట్, యూఆర్ స్పెండింగ్ మనీ, యూఆర్ స్పెండింగ్ ఎఫర్ట్, యూఆర్ యాక్చువల్లీ టేకింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ బోర్డ్. దట్ ఈస్ ద యాక్చువల్ రియల్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్మ్. ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్ అనేది ఇట్ ఇస్ జస్ట్ అన్ ఐడియా. హౌ డస్ ఇట్ హర్ట్ ఎనీబడి? సో దట్ అంటే ఒక పాయింట్ లో ఒక ఐడియా మిమ్మల్ని తీయాలి అని ఒక ఆలోచన తీసుకొచ్చి అది ఎందుకు ముందుకు వెళ్ళకుండా అంటే అదే అంటున్నా, నాకు ఒక్కొక్కసారి దాని మీద ఇంట్రెస్ట్ పోవచ్చు, దానికన్నా బెటర్ ఐడియా రావచ్చు, లేకపోతే దాంట్లో ఒక స్టంబ్లింగ్ బ్లాక్ ఏదైనా రావచ్చు. నాకు ఐడియా వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నా, ఒక 10 days వర్క్ చేసిన తర్వాత ఐ మైట్ ఫీల్ దట్ దర్ ఇస్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్, ఆర్ ఐ మైట్ నాట్ ఫీల్ యాజ్ ఇంట్రెస్టెడ్ యాజ్ ఐ ఫెల్ట్ 10 days బ్యాక్. సో ఐ మైట్ అబాండన్ ద ప్రాజెక్ట్ సమ్ టైమ్. సో వంగవీటి అనేది అట్లాంటి ఆలోచన రాగానే నాకు తెలిసి మీరు వెంటనే అట్లేదు. ఇప్పుడు వంగవీటి అనేది నా దగ్గర 30 years నుంచి ఉన్న ఐడియా, ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్. బట్ సినిమాగా తీయాలని ఐడియా అయితే లేదు. సినిమాగా తీయాలని ఐడియా కూడా లేకపోవచ్చు, కానీ దెర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్ ఇన్ శివ. బెజవాడలో కొన్ని ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి. ఇట్ ఈస్ ఐడియా లెవెల్, మేబీ ద ఫిల్మ్ వాజ్ నాట్ మేడ్ విత్ దట్ థింగ్, యూనో. సో సర్కార్ అనేది గాడ్ ఫాదర్ నేను చదివిన 20 ఏళ్ళకి తీసాను సినిమా. అంటే అప్పుడే చెప్పిన ఐ వాంట్ మేక్ గాడ్ ఫాదర్ 1 day అని. అంటే గాడ్ ఫాదర్ అన్నాడు ఇంకా తీయలేదంటే ఇట్ విల్ కమ్ వెన్ ఇట్స్ ఓన్ టైం. సో వంగవీటిలో అంతగా మిమ్మల్ని ఆకర్షించిన అవసరం, సో అంటే ఎవరు చూడని రౌడీజాన్నో లేకపోతే అక్కడ రాజకీయాన్నో మీరు అందరికన్నా దగ్గరగా చూశానని చెప్పారు. సో వాట్ ఈస్ దట్ పర్టికులర్ పాయింట్? ఎందుకంటే దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు, ఎన్నో న్యూస్ ఐటమ్స్ వచ్చాయి, ఎంతో జరిగింది కదా. సో అందులో లేనిది, అందులో మిస్ అయ్యే ఎలిమెంట్, రాముకు మాత్రమే తెలిసిన ఎలిమెంట్ ఏంటి? మాత్రమే తెలిసిందంటే ఇప్పుడు ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఒక పర్సెప్షన్, అది అబ్జార్ప్షన్ పవర్ వేరుగా ఉంటుంది, అతనికి ఏముంటుంది అనలైజింగ్ ఆస్పెక్ట్ వేరేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ వంగవీటికి సంబంధించిన స్టోరీ ఎలిమెంట్ కి మై వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ విల్ బి డిఫరెంట్. బికాస్ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ, రెండోది నేను ఫస్ట్ హ్యాండ్ కొంతమందిని కలవటం అవ్వచ్చు, థర్డ్ పాయింట్ నాకున్న జనరల్ ఎఫినిటీ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అవ్వచ్చు. ఒకటి గన్స్, సెల్ ఫోన్స్ లేని టైంలో ఒక విజయవాడ సబ్ కల్చర్ ఆఫ్ రౌడీజంని ఒక 30 years బ్యాక్ మళ్ళీ రీక్యాప్చర్ చేయడం అనే దాని మీద ఇంట్రెస్ట్ లెవెల్ అవ్వచ్చు, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్. పాయింట్ బ్లాంక్. సో రాము గారు, వంగవీటి సినిమాలో విజయవాడ రాజకీయం, రౌడీయిజం కి కులాలకి మధ్య ఉన్న చిక్కుముడిని చూపించబోతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు సినిమాలో, ఒకటి. రెండోది వంగవీటి స్టోరీ జరుగుతున్న టైంలో కాస్ట్ అనేది ఒక రోల్ ప్లే చేసిందని నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే ఐ నెవర్ హర్డ్ ద వర్డ్ కాస్ట్ నేను ఆ టైంలో విజయవాడలో ఉన్నప్పుడు. ఇప్పుడు కమ్మ కాపు అనే బీజం ఉన్నప్పుడు గాంధీ, నెహ్రూ, రాజాదరికి ఎందుకు వస్తారు కలిసి ఉండటానికి? సో ఆబ్వియస్లీ దట్ ఈస్ టైం పీరియడ్. ఇప్పుడు రాయలసీమలో రెడ్లు కొట్టుకుంటారు, ఇన్ కాస్ట్ రెండు సేమ్ కాస్ట్ కాదు. ఐ థింక్ కాన్ఫ్లిక్ట్స్ నెవర్ హ్యాపెన్. అది ఏదో డ్రాయింగ్ రూమ్లో, లివింగ్ రూమ్లో ఎంటర్టైన్ కోసం ఒక అన్నెసెసరీగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుకుంటాం, కానీ దాని డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉండదు అనేది నా బిలీవ్. అంటే కులాల ప్రాతిపదికగా, కులాల సెంట్రిక్ గా ఇప్పుడు రాజకీయాలు జరగట్లేదు. ఐ డోంట్ బిలీవ్ దట్. టోటల్ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఇప్పుడు మీకు కాన్స్పిరసీ థియరీ అది. అంటే చిన్న ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్తాను. ఇది మనకి ప్రిడామినెంట్లీ హిందూ కంట్రీలో 3 Muslims ఆర్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. అక్కడ మీకు తెలిసిపోయింది దాని ఎంత ట్రూత్ ఉందని దాంట్లో. కానీ మాట ఒక్కొక్కరిని అడిగితాడు అంటాడు. సో ఐ థింక్ ద డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది మీకు ఒక ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉండాలి, ఊరికే థియరీ కాదు. సో ఇండివిజువల్ గా, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కోసం. ఇప్పుడు సపోజ్ ఒక కాపీ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, ఒక కమ్మ డైరెక్టర్, టెరిఫిక్ డైరెక్టర్ అనుకోండి, ఆయన సైన్ చేస్తాడు. కాపీ ఫ్లాప్ డైరెక్టర్ చేస్తాడు, చేయడు కదా.
సో మీ ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది మీ వర్త్ నుంచి ఉంటుంది, కానీ మీరు ఫలానా కమ్యూనిటీకి బిలాంగ్ అయ్యారు అన్నది అది నాన్ ఇష్యూ అవుతుంది అక్కడ. ఇప్పుడు చాలా కాస్ట్ ఫీలింగ్ ఉన్న ఒక కమ్మ ప్రొడ్యూసర్కి సపోజ్ ఒక కాపు హీరో డేట్లు ఇస్తే చేయడా సినిమా చేస్తాడు, శుభ్రంగా చేస్తాడు. అది Business జరుగుతుంటే అది నా పాయింట్. అంటే సినిమా వరకు ఉండకపోవచ్చు. దేని వరకు ఎనీథింగ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఒక బిజినెస్ డీల్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎనీ అప్లికేషన్ ఓరియంటెడ్ దాంట్లో కాస్ట్ అనేది ఇట్ డజంట్ వర్క్. సో కులాల కోసం మారణ హోమం జరుగుతుంది అనేది అది ఐ డోంట్ బిలీవ్ దట్. ఇట్స్ నాట్ ట్రూ. నో. సో అయితే వంగవీటి అనేది కేవలం రాజకీయ కక్షలు. వంగవీటి అనేది కేవలం వంగవీటి రాధా అనే ఒక ఫస్ట్ రౌడీ ఆఫ్ విజయవాడ, అతను చేసిన దాంట్లోంచి ఒక సబ్ కల్చర్ స్టార్ట్ అయ్యి ఇట్ ఎండెడ్ విత్ ద కిల్లింగ్ ఆఫ్ వంగవీటి రంగా. దట్ ఈస్ మై రీజన్ వై ఐ పుట్ దట్ నేమ్. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో, ఈ మొత్తం సినిమాలో హీరో ఎవరు? హీరో లేడు, విలన్ లేడు, ఎవ్వరు లేరు. ఆల్ క్యారెక్టర్స్. రెండు కుటుంబాల మధ్య ప్రధానంగా లేరు. అందరూ హీరోలా? అందరూ క్యారెక్టర్స్ అది చెప్పింది. దర్ ఆల్ పీపుల్. రైట్. వంగవీటి తర్వాత న్యూక్లియర్ ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటా మీరు అనౌన్స్ చేశారు. సో దాని గురించి ఏమన్నా, అంటే ఎప్పటికీ అది పూర్తవుతుంది అలాంటి అంచనాలు? నేను స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ ఇట్ టేక్ one year to finish. If I'm right, around 300 crores is the budget. Yeah. So Hollywood. It is international film. Actors కొంతమంది ఉంటారు, but it's a predominantly international film. Yeah. Okay. Then theme. Theme is World War III. World War III. Yeah. ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఒక అటామిక్ బాంబ్ ఎక్స్ప్లోజన్ తోటి ఇట్ విల్ స్టార్ట్ థర్డ్ వరల్డ్ వార్. సో మూడో ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. దానికి ఏం కారణాలు అవుతాయి కూడా చాలా క్లియర్గా చెప్పబోతున్నారు. సో అందరినీ మీరు అలర్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి మీ పాత సినిమాలకి వెళ్దాం. సరే, శివ చాలా సార్లు మాట్లాడుకున్నాం అనుకోండి. క్షణక్షణం ఈ మధ్య చూసాం. మళ్ళీ యూఆర్ సచ్ ఏ బ్యూటిఫుల్ డైరెక్టర్ అండ్ టేకింగ్ అదంతా వాట్ ఎవర్. కానీ ఇప్పుడు అప్పుడు కనిపించిన ఇది ఇప్పుడు మీలో కనిపించట్లేదు అంటే ఒప్పుకుంటారా? అంటే దానికి చాలా కారణాలు. మళ్ళీ ఫ్రస్ట్రేషనా, నెగ్లిజెన్సా, లేకపోతే ఏం కారణం అయి ఉండొచ్చు? స్కిప్ ఇట్. సీరియస్లీ స్కిప్ ద క్వశ్చన్. సేమ్ థింగ్, అదే ఆన్సర్ మళ్ళీ. ఇది వాళ్ళ పాయింట్ బ్లాంక్. వచ్చేవారం